హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ 4,000 రూపాయలు 6,000 రూపాయలు ఏ నెల నుండి అందించే అవకాశాలు ఉన్నాయి అనే సమాచారంతో పాటు చాలా నెలల నుండి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే, అంటే కొత్త పెన్షన్లు ఇప్పటివరకు పొందని వారికి ఇక నుండైనా ఇస్తే సంతోషపడదామని చెప్పేసి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి కొత్త పెన్షన్లను ఎప్పుడు మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయనే సమాచారం కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఇప్పటి వరకు 2016లో 4,000 రూపాయలు పొందుతున్న దివ్యాంగుల మిత్రులు, అలాగే ఇతర కేటగిరీల వాళ్ళకి సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ వచ్చింది. వాళ్ళ పెన్షన్లు ఊడనున్నట్లు తెలుస్తున్నాయి. పెన్షన్లు ఊడటమే కాదు, ఇన్ని రోజుల నుండి పెన్షన్లు పొందిన వాళ్ళకి ఆ పెన్షన్లు తిరిగి తీసుకునే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతుందనే అప్డేట్స్ కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారమే ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. అంతకంటే ముందు ఇక్కడ మీ అందరికి ఒక ప్రశ్న. ఆ ప్రశ్న ఏంటి అంటే, ఈ నెలకి సంబంధించిన పెన్షను మీ ఖాతాలలో కానీ పోస్టల్ ఆఫీసుల ద్వారా కానీ మీ చేతికి అందిందా? అంటే మనకి తెలంగాణ రాష్ట్రంలో మేకి సంబంధించింది జూన్లో ఇస్తారు, అయితే ఏప్రిల్కి సంబంధించింది మేలో ఇవ్వడం, ఇలా ఒక నెల ఆలస్యంగా వస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ జూన్లో ఆసరా పెన్షన్ అందిందా? అందితే ఎస్ అని కామెంట్ చేయండి, అందకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. చాలామంది అన్న పెన్షన్ వచ్చిందంట మాకు రాలేదన్న, ఒక గ్రామంలో వచ్చింది మాకు రాలేదన్న అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. మీరు కామెంట్ చేస్తే ఒక్కసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చూడండి, మీకు ఒక ఐడియా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా అప్డేట్లోకి వస్తే ఫస్ట్ ఇక్కడ ఒకటి అప్డేట్ చూసుకోవచ్చు. లెక్కలు తీయనున్నట్లుగా పూర్తిస్థాయి సమాచారం ఉంది. ఇక చేయూత పెన్షన్లకు అడిట్లా అని చెప్పేసి సమాచారం చూసుకోవచ్చు. ఏంటి అంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 44 లక్షల మంది పెన్షన్లు పొందుతున్నారు. ఈ 44 లక్షల మంది అసలు అర్హత కలిగిన వాళ్ళేనా, నిజమైన లబ్ధిదారులేనా, ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా, అసలు వీళ్ళకి ఇవ్వడం కరెక్టేనా అనే అంశాలపై ప్రభుత్వం పరిశీలన చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో ఎవరైనా నిజమైన వారు కాదు అని భావిస్తే, ఇన్ని సంవత్సరాల నుండి మీరు ప్రభుత్వం నుండి ఎంత సొమ్ము అయితే పొందారో ఆ సొమ్మును మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన చర్యలు కూడా చేపట్టబోతున్నట్లుగా, కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లుగా ప్రభుత్వం యోచన చేస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది. మరి ఈ ప్రక్రియ ఎప్పటి నుండి ప్రారంభం కావచ్చు? బహుశా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రక్రియ ఎప్పటి నుండి ప్రారంభమైనా కూడా ఈ ప్రక్రియకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను మాత్రం ప్రభుత్వం సెప్టెంబర్, అక్టోబర్లో బయటపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లుగా భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే, మొత్తానికి 44 లక్షల మంది ఉన్నారు. వారిలో వృద్ధుల 16 లక్షల మంది, వితంతువులు 15 లక్షల మంది, దివ్యాంగులు 5 లక్షల మంది, ఒంటరి మహిళలు 1,43,000 మంది, బీడీ కార్మికులు 4 లక్షలు, ఇలా అందరూ కలుపుకొని తెలంగాణ రాష్ట్రంలో 44 లక్షల మంది ఉన్నారు. అయితే ఈ పెన్షన్ల వ్యవహారంపై నిత్యం ఫిర్యాదులు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి, అంటే కొత్త పెన్షన్లు. అయితే కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడంతో చాలామంది ఆందోళన చెందడమే కాకుండా, ప్రస్తుతం ఉన్న వాటిలో కొన్ని హెచ్చుతగ్గులు కనిపించడం, ఫిర్యాదులు ఎక్కువగా కావటం అనే అంశాలను ప్రభుత్వం వద్దకు వస్తున్న నేపథ్యంలో తనిఖీలు చేయాలి అనే అనుమానం, ఇక్కడ చూడండి, తనిఖీలు చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తనిఖీలు బృందాలను క్షేత్రస్థాయిలో పరిశీలనకి తోలి అక్రమాలను నిగ్గు తేల్చే విధంగా ప్రభుత్వం బాధ్యతలు తీసుకోబోతున్నట్లుగా సమాచారాన్ని చూసుకోవచ్చు. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రక్రియను అయితే కొనసాగించబోతున్నారు. ఓకేనా? ఇప్పుడు మనం 4,000 రూపాయలు 6,000 రూపాయలు ఎప్పుడు పెంపు చేయడానికి అవకాశాలు ఉన్నాయి? బహుశా ఉన్న సమాచారం ప్రకారం అయితే ఈ 3 నెలలు సాధ్యం కాకపోవచ్చు అనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు కొత్త పెన్షన్ల పెంపు కానీ కొత్త పెన్షన్ల శాంక్షన్ కానీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ రైతు భరోసా ప్రక్రియ, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, 4,50,000 ఇంద్రమ్మ ఇండ్ల ప్రక్రియలు కొనసాగుతున్నాయి. మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎలక్షన్లు ఉండే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రక్రియ బహుశా ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. కాబట్టి ఆ ప్రక్రియల తర్వాతే కొత్త పెన్షన్లు కానీ తెలంగాణ రాష్ట్రంలో మరొక కొత్త పథకం కానీ రావడానికి అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. సో ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. ఈ నెల పెన్షన్లు ఈ నెల చివరికల్లా అందే అవకాశాలు ఉన్నాయి. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవైతే కొన్ని అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.